వల్ల అవ్వాలి, ఒక దావీదు అవ్వాలి, ఒక సంసోన్ అవ్వాలి, ఒక యేసుక్రీస్తు అవ్వాలి, ఒక పౌలు వలె ఉండాలి మీరు. చూడండి, ఆ 3 ఖండాలు తిరిగి వచ్చాడండి. ఏ చదువు ఉందండి? ఏ ఉద్యోగం చేశాడండి? ఉన్నదంతా పెంటగాయించుకున్నాడండి. శాస్త్రుల పరిచయం దగ్గర మంచి పోస్ట్ అన్నాడు, వదిలేసుకొని క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని 3 ఖండాలు తిరిగాడండి మహానుభావుడు. ఇప్పటికీ ఆయన చరిత్ర చదువుకుంటున్నాం. బైబుల్ నేర్చుకోండి అని చెబుతున్నాను మీకు. ఆయన నువ్వు తిన్నగా ఉండి నేర్చుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, నా కొడుకు అమెరికా వెళ్ళి చెప్పాలని అమెరికాలో వేసా పుట్టేస్తాడు నీకు. ఎంతమంది రండి ఈరోజు సేవకులు అమెరికా వెళ్ళి వాక్యం చెప్పేస్తున్నారు. ఏది మీకు? ఈ బతుకే మహాభాగ్యం అనుకుంటున్నారు మీరు. లేదు, మంచి జీవితం ఉంది మీకు. మీరు ఎదుగుతున్న కొద్దికి మంచి జీవితం ఉంది మీకు. దేవుని కొరకు బ్రతికే వారికి మంచి మేలు దాచి ఉంచాడు. నా పిల్లలు ఎండలో పని చేయకూడదు, నా పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలి, నన్ను నమ్మిన పిల్లలు అని నిన్ను వాడుకుంటాడు ఈ లోకం.